కనుక దేవుడు మోషేకు జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో ఎల్లప్పుడూ ఉండు దేవుడు. సృష్టి ఆరంభానికి ముందున్నాడు, సృష్టి ముగింపు తర్వాత కూడా ఉంటాడు. ఆయన గురించి బైబిల్లో చాలా వివరంగా రాయబడు. సృష్టి ఆరంభం ముందున్నాడు, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉన్నాడు. ఇక్కడ ఈ లోకంలో పిలువబడే దయ్యాలు దేవతలు అన్నీ కూడా మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే కనుక వాటితో మనకు నిమిత్తము లేదు. మన దేవుడు ఉండునను వాడు, నేను ఉన్నవాడనయ్యున్నానని ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఎల్లప్పుడూ నిరంతరము ఉండే దేవుడు. కనుక మన దేవుడు ఆదియు అంతమునయున్న దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు అని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకు నేను ఎల్లప్పుడూ ఉండే దేవుడు అని పరిచయం చేసుకుంటున్నాడు అనంటే, మోషేతో ఇశ్రాయేలీయుల దగ్గర పంపించేటప్పుడు వాళ్ళు ఏమైనా అడిగితే నువ్వు ఇట్లా చెప్పు, వాళ్ళు నిన్ను ఇదేమైనా అడిగితే ఈ విధంగా చెప్పు, నేను ఉన్నవాడనై ఉన్నానని చెప్పు. మోషేకి ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను, నీకు కూడా దేవుడను అని పరిచయం చేసుకున్నా ఈ మన ప్రభు మన దేవుడు మళ్ళీ మోషేకి ఇశ్రాయేలీయులతో ఏమని పరిచయాలని చెప్తున్నాడు? నేను ఉండువాడనని వాళ్ళకి చెప్పంటున్నాడు, నేను ఉన్నవాడనై ఉన్నానని చెప్పంటున్నాడు. ఆయన ఉన్న దేవుడు, ఆయన చూసుచున్న దేవుడు, ఆయన వాళ్లకు సహాయం చేస్తున్న దేవుడు. కనుక ఆ విధమైన అనుభవం ఇశ్రాయేలీయులకు చెప్పమన్న ఈ మాట ఇశ్రాయేలీయుల పక్షముగా ఉన్న దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పక్షంగా కూడా ఉండి మనకు సహాయం చేసే దేవుడని మనం ఆయన కనపరచవలసిన వారుకున్నాం. ఇది మూడవది. నాలుగో చూడండి, ఆరాధించాలి. యేసు ప్రభువే దేవుడు, ఎవరో కాదు. రేపొద్దున పరలోకంకి వెళ్ళిన తర్వాత మనం ఎవరిని చూస్తాం? అక్కడ సింహాసనంలో యేసు ప్రభువునే చూస్తాం. అక్కడ కూర్చునేది ఆయనే. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను ఎవరితో మీరు సమానునిగా చేస్తారు? నన్ను ఎవరితో సమానం చేస్తారు? నేను ఎవరికి సమానం కాదు, నేను అసమానుడను, నన్ను ఎవరితో సమానం చేయడానికి లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక 7 అనుభవాల్లో దేవుని గురించి మనకు జ్ఞాపకం చేయబడింది. చివరిగా స్తోత్రార్హుడైన దేవుడుగా యేసు ప్రభు మన కొరకై కలువరి చిలువలో ప్రాణం పెట్టి విమోచించినాడు కనుక, మన కొరకై తన రక్తాన్ని చిందించాడు కనుక, ఆయన రక్తంలో మన పాపాలు కడిగాడు కనుక, అందుకని వాక్యంలో రాయబడింది. ఏం రాయబడింది? యేసు రక్తము. చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును. యేసు ప్రభు రక్తంలో మన పాపాలు కడిగి